ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపు ఓటములపై ప్రధాన పార్టీలు వివిధ డివిజన్ల వారీగా ఓటింగ్ సరళిని విశ్లేషించుకుంటూ మెజార్టీపై అంచనాలను అభ్యర్థులు వారి అనుచరులు రూపొందించుకుంటున్నారు. మరోవైపు పోలింగ్లో అభ్యర్థులకు సహకరించిన వారు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నవారు ఇంకా ఏమైనా దక్కుతుందనే ఆశతో శిబిరాల చుట్టూ తిరుగుతున్నారు. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా, ఏ కిళ్లి కొట్టు ముందు నిల్చున్నా, ఏ నలుగురు కలిసినా ఏలూరులో గెలిచేదెవరు, మెజార్టీ ఎంత అన్న విషయాలపై ఆసక్తిదాయకమైన చర్చలు సాగుతున్నాయి. అలాగే వివిధ డివిజన్లో ఏ అభ్యర్థి ఎంతెంత డబ్బు పంచారు, ఓటుకి ఎంతెంత ఇచ్చారు అని సంభాషించుకుంటున్నారు. మరోవైపు వైసీపీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై పందాలు జోరందుకున్నాయి. పోలింగ్ సరళిని బట్టి ఫలితాన్ని అంచనా వేసే అవకాశం ఉండడంతో ఎవరికి వారే తమ తమ అభ్యర్థులపై విపరీతంగా పందాలు కాస్తున్నారు. 1 టౌన్లో ఓట్లు ఎక్కువగా ఎవరికి పడ్డాయి, 2 టౌన్లో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంది, మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు ఎంతెంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్న విషయానికి సంబంధించి కూడికలు తీసివేతలతో మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు. కౌంటింగ్ జూన్ 4వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ ఫలితంపై ఉత్కంఠ అప్పుడే మొదలయ్యింది.